హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజు నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తే అవి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి కదండి. కొత్తగా నేర్చుకునేవారైతే కొంచెం ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా షోల్డర్ జారిపోకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మనం బ్లౌజు మెడపట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలైతే మీకు చిన్న టిప్ అయితే ఇది చాలా మంచి టిప్ అండి. కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా యూజ్ అవుతుంది. ఇది స్కిప్ చేయకుండా చూడండి. షోలో జారకుండా ఉండాలి అంటే కనుక మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. చూడండి, ఇదిగో ఇలా క్రాస్‌గా అయితే మనం క్లాత్ పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్‌లో నుండి తీసుకొని ఇలా క్రాస్‌గా కట్ చేసేసుకొని మనకి మెడపట్టికి సరిపడా ఇలా ఒక 4 పీసెస్ అయితే తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసేయాలండి. సేమ్ అదే విధంగా మనం క్రాస్‌గాని నేను అటాచ్ చేస్తున్నాను చూసారా? స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇట్లా ఆపోజిట్ సైడ్‌లో 2 కలిపి క్రాస్‌గా కట్ చేసి ఇట్లా అటాచ్ చేయాలి. ఈ విధంగా కలిపి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మెడపట్టీనైతే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత మనం బ్లౌజు అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. బ్లౌజ్‌ని ఇలా స్టిచ్ చేసేసుకోండి ఫస్టే మొత్తం అంతా. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత కంప్లీట్‌గా ఓన్లీ మెడపట్టీని ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎలాగో మీకు షోలో జారిపోకుండా టైట్‌గా పట్టేసినట్టు ఉండాలంటే గనక మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇట్లా మనం ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసేసి ఈ మెడపట్టీని ఈ ఓన్లీ బ్లౌజ్ పీస్‌ని అట్లానే ఉంచేసి నార్మల్‌గా అలా ఉంచేసేయండి. కొద్దిగా జరుపుకోండి. ఈ మెడపట్టీ మాత్రం మన వైపుకి లాగి ఈ 2 కలిపి స్టిచ్ చేయాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అట్లా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఈ 2 కలిపి పాదం మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ పట్టీని వరకే మీరు మనం వేసిన మెడపట్టీని నేను వేసాను చూసారా? కట్ చేశాను క్రాస్‌గా. అది లాగితే క్రాస్ కాబట్టి అది టైట్‌గా వస్తుంది. మనకి మన వైపుకి దాన్ని లాగి కింద బ్లౌజ్‌ని మాత్రం లాగకుండా 2 కలిపి స్టిచ్ చేయాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా! అట్లా ఈ విధంగా మొత్తం మెడ చుట్టూ కూడా దీన్ని చివరి వరకు సేమ్ అదే విధంగా అయితే ఈ క్లాత్‌ని మనం లాగిపెట్టి వేయాలండి. చూడండి, ఒక పావించు ఖర్చు పెట్టేసేసి ఈ విధంగా ఇది మనం వేసిన పీసు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే యువతలకి లాగుతాం కాబట్టి ఇదిగోండి. అది ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, క్లాత్ ఇలా దగ్గరికి లాక్కుంటుంది. ప్రెస్ అవుతుంది, దగ్గరికి అవుతుంది చూసారా? ఇలా లాగి వేయడం వల్ల నెక్ కూడా అదే విధంగా దగ్గరికి అంటిపెట్టినట్టు టైట్‌గా ఉంటుందండి. మనకి భుజాలు జారకుండా షోల్డర్ అయితే చాలా నీట్‌గా ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేస్తే నెక్ జారమన్నా మళ్ళీ జారిపోదు. మీరు కొంచెం ఎక్కువ కట్ చేసినా కూడా మనం ఇలా స్టిచ్ చేయటం వల్ల నెక్ అయితే అస్సలు జారదండి. కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చూడండి, ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా మనం పైన మళ్ళీ ఈ స్టిచ్చింగ్ ఎక్కడైతే 2 జాయింట్ ఉంటుందో అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన వేసుకోకూడదు. ఇటువైపు బ్లౌజ్ పీస్ మీద స్టిచ్చింగ్ వేయకూడదు. కరెక్ట్‌గా 2 జాయింట్ ఉన్న జాయింట్ దగ్గరే స్టిచ్చింగ్ చేయండి. అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. అప్పుడు మనం వేసిన ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది బ్లౌజు. ఇలా స్టిచ్ చేయటం వలన కూడా మనకి ఈ తర్వాత కొంచెం మీరు షాలర్స్ కొంచెం ఎక్కువ కటింగ్ చేసినా కూడా అది జారిపోకుండా చాలా టైట్‌గా పట్టేసినట్టు ఉంటుంది. ఓకేనండి. ఇలా మనం చూడండి, ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఖర్చంతా లోపలికి ఫోల్డ్ చేయాలి. బయటికి కనిపించకుండా వేసుకోవాలి. పైన నేను వేసిన స్టిచ్ ఉంది కదా! ఆ స్టిచ్చింగ్ అంటే 2 కలిపి జాయింట్ ఉంటుంది. అక్కడే వేసుకోవాలి. ఈ చివర కూడా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసేసుకోండి. రఫ్ తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ లోపల ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్, ఇది కట్ చేసేసుకోవాలి. ఇది నీట్‌గా స్లోగా కట్ చేసుకోండి. మీరు కొత్తగా అయితే నేర్చుకుంటే కనుక మీరు ఇది ఏమవుతుందంటే పొరపాటుగా మళ్ళీ బ్లౌజ్ మీద పడిపోతుంది. అట్లా పడకుండా నీట్‌గా చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలి. ఇలా ప్లెయిన్ బ్లౌజు మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్‌కి బ్లౌజ్ పీస్‌లో క్లాతే వేసుకోవాలండి.
కొంతమంది సరిపోలేదని చెప్పి నార్మల్ క్లాత్ వేస్తూ ఉంటారు. అట్లా వేయకుండా సేమ్ కలర్ తీసుకొని వేసుకోండి. సేమ్ బ్లౌజ్ పీస్లోదే వేసుకోండి. షేప్ బెల్ట్ దగ్గర కాజాల పట్టీకో లేకపోతే ఉక్సుల పట్టీకో మనకి వేరే క్లాత్ వేసుకోవచ్చు. నెక్ పీస్ మాత్రం కంపల్సరీగా ఖచ్చితంగా మీరు బ్లౌజ్ పీస్నే యూజ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీకు ఏదైనా అర్థం కాకపోతే డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా, ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది, స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.